నాయుడు గారు. మరి సెకండ్ రెసిపీ ఏం చూపిస్తున్నారు? మటర్ పన్నీర్ అండి, పంజాబీ మటర్ పన్నీర్. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? తప్పనిసరిగా అంట. పచ్చి బఠానీలు, పన్నీరు, టమాటా ప్యూరీ, కస్తూరి మెంతి, కారం, నూనె, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా, కొత్తిమీర. మనం ముందు స్టవ్ ముట్టించుకుందామండి. దీంట్లో ఆయిల్ వేసుకుందాం. జనరల్గా ఎప్పుడైనా సరే ఆయిల్ తక్కువగా యూజ్ చేసుకోవాలి. జీలకర్ర అండి, జీలకర్ర కూడా వేగింది. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇందాక మనం వేసేది ఉల్లిపాయ ముక్కలు, అది గ్రేట్ చేసి ఇది చాప్ చేసేది. మనం టమాటా ప్యూరీ అన్ని వాటిలో వేసుకుంటారంటారా వాళ్ళు? టమాటా ప్యూరీ వేస్తే గ్రేవీ వస్తుందండి. గ్రేవీ గురించి టమాటా ప్యూరీ వాడతామండి. దట్టు పంజాబీ వాళ్ళు ఎక్కువగా రోటీస్ తింటారు కాబట్టి కనుక వాళ్ళకి రోటీస్లోకి అనుకూలంగా ఉండాలంటే గ్రేవీ. దీంట్లో ఒక స్పూన్ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం కాస్త ఉప్పు వేసుకుందాం అండి. అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద ఇందులో కలిపే వేసుకోవాలి. ఇది కలిపి వేసుకుంటాం. ఇందాక మనం అల్లం వెల్లుల్లి వేరువేరుగా వేసాము, దీంట్లో రెండు మిక్స్ చేసి వేసుకున్నామండి. కొంచెం వాటర్ పోసుకున్నాం దీంట్లోని. ఇప్పుడు పోసేద్దాం. అడుగు పట్టుకుంటున్నారంటే కొంచెం ఒక 2-3 స్పూన్స్ అండి. ఈ విధంగా చేయడం వల్ల మనకి అడుగు పట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లో ఒక కప్పు పచ్చి బఠానీలు వేసుకున్నాం. దీంట్లో పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం. మీరు మాస్టర్, నాకు ఇచ్చేసారు మీరు. కొంచెం నీళ్ళు పోసుకున్నాం. ఇప్పుడు ఎంత వేయండి, చాలా. బఠానీలు ఎందులో వేసుకున్నా బాగుంటుంది కదండి? అవునండి. ఇప్పుడు మనం కాసేపు మగ్గనిద్దాం. మూత పెట్టేద్దాం. మూత పెట్టేద్దాం అండి. ఎంతవరకు వచ్చింది చూద్దాం. మూత తీయగానే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు దీంట్లో మనం కాస్త టమాటా ప్యూరీ వేసుకున్నాను. కొంచెం. ఇప్పుడు దీంట్లో పన్నీర్ వేసుకుంటున్నాం. చాలా సాఫ్ట్గా జెంటిల్గా కలపాలి కదండి. అవునండి. దగ్గరికి కూడా వచ్చేసింది. దగ్గరికి వచ్చేసిందని థిక్గా అయింది. దీంట్లో కొంచెం గరం మసాలా పొడి, కొంచెం అండి కస్తూరి మెంతి. జనరల్ కస్తూరి మెంతి అసలు దీని వాడండి. లాస్ట్లో ఇది వేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. మంచి చేసేస్తున్నాను. అయిపోయిందండి, తీసుకుందాం. పంజాబీ మటర్ పన్నీర్ రెడీ అయిందండి. కలర్ఫుల్గా ఉందండి. మనం గార్నిష్ చేసుకుందాం చిన్నగానే. క్యారెట్ ఫ్లవర్, కొంచెం కొరియాండర్తో చేసుకుందాం. కొత్తిమీర. ఓకేనండి, తయారైపోయింది. ఓకే, సో వేడి సో మటర్ పన్నీర్, పంజాబీ మటర్ పన్నీర్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి మళ్ళీ చెప్పండి. చాలా టేస్టీగా ఉందండి. సో ఇందులో మనకి పచ్చి బఠానీలు ఉన్నది, పన్నీర్ కూడా ఉంది. అండ్ రెండు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది కంపల్సరీ మనం ట్రై చేసుకుని తినాల్సిందే కదండి. తప్పనిసరిగా. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. పంజాబీ మటర్ పన్నీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, నూనె, కారం, పసుపు,
పన్నీర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పచ్చి బఠానీలు, టమాటో పేస్ట్, కొత్తిమీర, కసూరి మేతి, ఉప్పు. తయారు చేసే పద్ధతి: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడిన తర్వాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసి కలపాలి. తర్వాత పచ్చి బఠానీలు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి 3 నిమిషాలు ఉడకనివ్వాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి టమాటో పేస్ట్ వేసి ఆయిల్ పైకి వచ్చాక పన్నీర్ ముక్కల్ని అందులో వేసి కొంచెం గరం మసాలా, కసూరి మేతి వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని క్యారెట్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే పంజాబీ మటర్ పన్నీర్ తయారు. నాయుడు గారు, మీరు పరిచయం చేసిన పంజాబీ స్పెషల్ ఐటమ్స్ పటియాలా చికెన్, అలాగే పంజాబీ మటర్ పన్నీర్ రెండు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇంత చక్కటి పంజాబీ ఐటమ్స్ మా వ్యూయర్స్కి చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవ్వండి చెఫ్ నాయుడు గారు పరిచయం చేసిన పంజాబీ స్పెషల్ ఐటమ్. మరో 2 రుచికరమైన వంటకాలతో రేపు మళ్ళీ మీ ముందుంటుంది మీ ఎక్సో మీ ఇంటి వంట. అంటిల్ దెన్, బై.